మరి క్రైస్తవం ప్రకారం ఏంటి కాన్సెప్ట్ ఏంది? చచ్చిపోయిన వాళ్ళందరూ సమాధుల్లో పాతి పెట్టబడిన తర్వాత వాళ్ళందరూ బాక్సుల్లో వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు యేసు వచ్చే వరకు. వాళ్ళకి మరి స్వర్గంలో బెర్త కన్ఫర్మ్ అవుతుందా, నరకంలో బెర్త కన్ఫర్మ్ అవుతుందో చూసి ఆయన టిక్ పెట్టి ఎటో నాటి పంపిస్తాడు వచ్చిన తర్వాత. అప్పుడు వరకు వీళ్ళు వెయిటింగ్ లిస్ట్లోనే ఉండాలి. మరి వీళ్ళందరూ వాళ్ళ ఆత్మలో అనుకుంటే ఇలా మధ్యలో లేచి బయటకు వచ్చి విహారయాత్రలు చేయడానికి అనుమతి ఎవరిచ్చారు? పెట్టులో గాలాడి కుక్కపోతుందని చెప్పి సరదాగా బయటకు వచ్చారా ఏంది? వీళ్ళు ఎలా వచ్చారు బయటికి వాళ్ళ ఆత్మలు అనుకుంటే? ఈ దయ్యాల గురించి ఇంకొక కోణంలో చూస్తే మార్కు 9, 17, 18 ఇప్పటి వరకు ఒక యాంగిల్లో చూసాం. ఇప్పుడు ఇంకొక యాంగిల్ మీకు పరిచయం చేస్తాను చూడండి. మార్కు 9, 17, 18 బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని యేసుతో చెప్తున్నాడు ఒక అతను వచ్చి. ఏంటంట? మోగదయ్యం పట్టింది అతని కొడుక్కి. నా కొడుక్కి మోగదయ్యం పట్టింది, నా కొడుకు నీ దగ్గరకు తీసుకొచ్చాను అని చెప్పి యేసుతో చెప్తున్నాడు.